డీజిల్ పెట్రోల్ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచన చేయమంటున్నా. ఒక నెల రోజుల్లోపే 10 రూపాయల దాకా తీసుకుపోయినారు, పెంచేశారు. ప్రతిరోజు నిత్యం వాడుకునేటువంటి సిలిండర్ ధరలు రోజుకు 20 రూపాయలు 30 రూపాయలు పెంచుకుంటూ పోతున్నారు. గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిరి, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిరి. గతంలో ఏం మాట్లాడారు, ఈ రాష్ట్రంలో దేశంలో హైయెస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది పెట్రోల్ ధరలు అన్నారు. ఈరోజు మరి ఎందుకు తగ్గించలేకపోతున్నారు? పక్కన కర్ణాటకలో మనకన్నా చాలా తక్కువ ఉంది, తమిళనాడులో తక్కువ ఉంది, తెలంగాణలో తక్కువ ఉంది, ఆ పక్క ఒరిస్సాలో తక్కువ ఉన్నాయి. వాటర్ స్టేట్స్ అన్నింటిలో మనకన్నా 5 రూపాయలు 10 రూపాయలు తక్కువ ఉన్నాయి. విపరీతంగా పెట్రోల్ డీజిల్ పెంచేసి, సిలిండర్లు పెంచి, నిత్యావసర సరుకులు ఇష్టానుసారం పెంచి ప్రజలను అధోగతి పాలు చేస్తూ మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. ఇన్ని రకాల ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళ వైఫల్యాలను ప్రజలకు తెలియచేసేందుకు 12వ తేదీన అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రభుత్వ వైఫల్యాలను దాదాపుగా వీళ్ళ టెన్యూర్ అర్థం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి చేసే పరిస్థితులలో కూడా వీళ్ళు లేరు కాబట్టి ప్రజలు ఇంకా మోసం చేసి ఇంకా ఈ రాష్ట్రాన్ని అప్రూపాలు చేసే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి యువత, మహిళలు, రైతులు, ఉద్యోగస్తులు నిర్దాక్షిణంగా ఉంచడం, వాళ్ళకి ఇంతవరకు వాళ్ళకి సంబంధించింది ఐఆర్ ఇంతవరకు లేదు. వాళ్ళకు ట్రైనింగ్ అని చెప్పి కనీసం ట్రైనింగ్లో వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కేటాయింపులు 2 పూట్ల భోజనం కూడా సరిగా పెట్టలేని, 1 పూట భోజనం కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఆకలి వాళ్ళు అలమటిస్తా అంటే చూసి ఆనందపడుతున్నారు కొంతమంది. వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకి ట్రైనింగ్ ఎంత ఇంపార్టెంట్, ఎందుకు పిలిపించినాము, వాళ్ళకి సరైన వసతులు ఉన్నాయా లేదా అనేటువంటి చూసుకునే పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం లేదు. వాళ్ళని కూడా బెదిరించేటువంటి తత్వంలో చూడడం. కానిస్టేబుల్స్ పరిస్థితి ఘోరంగా ఉంది. వాళ్ళని మాట్లాడే విధానంలో గౌరవం లేకుండా వాళ్ళని సంబోధించే విధానం చూసి నేనే బాధపడుతున్నాను. ఒక అధికారిని నీకన్నా పెద్దవాడైనా చిన్నవాడైనా గారు అని సంబోధించాలా, లేకపోతే పేరుతోనే పిలవాలి, కానీ ఏకవచనంతో పిలిచేటువంటి పరిస్థితి రాజకీయ నాయకులకు ఏర్పడటం దురదృష్టకరం. కానిస్టేబుల్ అలాగే అవమానిస్తున్నారు, ఎస్ఐలు సిఐలు దారుణంగా మాట్లాడుతున్నారు. సిఐల పరిస్థితి ఇంతవరకు 80 మంది రాష్ట్రంలో పైగా 80 నుంచి 100 మంది పైగా పోస్టింగ్లు రాక వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి, జీతాలు రాక అల్లాడిపోతున్నారు. మరొక పక్కన డిఎస్పీల పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రతి చిన్న దానికి ఐజీలు, డిఐజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కానిస్టేబుల్కు, ఎస్ఐలకు ఫోన్ చేసి బెదిరించేటువంటి సిస్టమ్కి వచ్చినారు అని అంటే వీళ్ళ వ్యవస్థ ఏ రకంగా దిగజారిపోయిందో ఒకసారి అర్థం చేసుకుంటున్నారు. కనీసం ఎస్పీ పరిజ్ఞానం కూడా లేకుండా, ఎస్పీతో మాట్లాడాలనేటువంటి కట్టసీ లేకుండా పై అధికారులు కానిస్టేబుల్ స్థాయి కూడా ఫోన్ చేసి బెదిరించేటువంటి వ్యవస్థను వీళ్ళు తీసుకొచ్చారు అని అంటే ఎంత ఘోరంగా ఉందో ఈ వ్యవస్థను ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని విషయాలలో ఈ వైఫల్యాలన్నీ కూడా పూర్తిగా ఉన్నాయి కాబట్టి ఈ వైఫల్యాలన్నిటి కూడా ప్రజలకు తెలియచేయాలంటే మనం శాంతిపూర్వకంగా మనకి ఏదైతే పెద్దలు నేర్పించినటువంటి ఒక మంచి విధానం అయితే నేర్పించారో ఆ విధానంలో భాగంగా దాన్ని అలమటిస్తూ ఆ రూల్స్ను ఫాలో అవుతూ ఆ రోజు శాంతియుతంగా జరిగే ర్యాలీని అందరూ పాల్గొనాలని చెప్పి తెలియచేస్తూ, అలాగే ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సుదీర్ఘంగా నేను వివరించాను. ఇవన్నీ మన మీడియా సోదరుల ద్వారా ప్రజల ముందుకు వెళ్ళాలని చెప్పి మీడియా సోదరులను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.